హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి నిత్యాలు. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఉలవచారు చేశానండి. చాలా డేస్ అయింది ఉలవచారు తిని. మా మదర్ ఎక్కువ చిన్నప్పుడు చేసేవారు, చాలా బాగుండేది. మా అమ్మ చేసినట్టు ఈరోజు చేసుకున్నాను నేను కూడా. చాలా టేస్ట్గా ఉంది, నోటికి కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఛానల్ ఇంకొకరికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఉలవచారు అయితే చాలా బాగుందండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అండ్ ఈ ఉలవచారు తోటి పాపడ్స్ ఏదైనా ఫ్రై ఒకటి ఉంటే సైడ్ డిష్ బాగుంటుంది అనమాట. దీనికోసం ఉలవపిండి తీసుకున్నా. అండ్ పోపు దినుసులు, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, ఆనియన్స్, టమాటో. ఒక టమాటా తీసుకున్నా. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇంకా దీనికోసం వచ్చేసి బాణీ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే అదేనండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ గార్లిక్, ఎండుమిర్చి, కరివేపాకు అంతేనండి. పోపులు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, కలుపుకోవాలి. పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగువ స్మెల్ చాలా బాగుంటుంది, ఇంగు వేసుకోవాలి. మెంతులు కూడా కొంచెం వేసుకున్నాం కదండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. అండ్ టమాటా వేసుకోవాలండి. టమాటా బాగా పండింది, రెడ్గా ఉన్న టమాటా, అది బాగా పండిన టమాటా అండి. జ్యూస్ కూడా బాగా వస్తుంది. టమాటా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఫస్ట్ పోపులోని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే వస్తుందండి. అందుకు టమాటాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉలవచారు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి కట్ చేసి ఒక ముక్క వేసుకున్న బాగుంటుంది. నేనైతే వేయలేదు, అలా వేసుకోవచ్చు. వీళ్ళు ఎవరైనా వేసుకోండి. వీళ్ళు ఎవరైనా ఈ విధంగా ఉలవచారు చేస్తారా నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. వేడివేడి అన్నంతో అయితే సూపర్ టేస్ట్గా ఉంది. నోరుకి కమ్మగా ఉందన్నమాట, నోటికి పుల్ల పుల్లగా చక్కగా. ఈజీ అండ్ సింపుల్, తొందరగా అయిపోతుంది. ఎప్పుడు మనం సాంబార్ అని, పప్పు అని, రసం అని ఏదో ఒకటి తింటూ ఉంటాం. కొంచెం డిఫరెంట్ అనమాట. అప్పుడప్పుడు మార్చి తింటే ఓ ముద్ద ఎక్స్ట్రా తింటాం ఎవరిమైనా కానీ, కామన్గా కదా. ఉలవచారు అంటే ఫేమస్ అండి. ఎక్కడైనా మనకి పెద్ద పెద్ద హోటల్లో కూడా ఉలవచారు ఉంటుంది. అండ్ ఉలవలు ఉడకపెట్టి మిక్సీ చేసి ఆ పేస్ట్తో కూడా రసం చేస్తారు, అదే ఉలవచారు చేస్తారు. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది. ఇదేంటంటే ఉలవపిండితోటి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఉలవపిండి కొంచెం వాటర్ వేసేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అది కూడా ఇంకా కారం వేసుకున్నాను, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. కారం కూడా ఎక్కువ వేసుకోలేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా కొంచెం పడ్డాయి కదా. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను. ఇందులో కూడా పచ్చిమిర్చి ఎక్కువే వేసుకుంటాను. కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు యాక్చువల్లీ స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఇది స్టీల్ బౌల్ కదా, మాడిపోతుంది అన్నట్టు ఇప్పుడు వేసుకున్నానండి పసుపు. ఇంకా చింతపండు రసం అండి. ఫస్టే నానబెట్టి ఉంచుకున్నాను కదా చింతపండు రసం. చింతపండు ముందే నానబెట్టుకున్నామంటే చింతపండు రసం బాగా వస్తుంది. చింతపండు రసం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇది బాగా మరగనివ్వాలన్నమాట. ఇంకా ఈ టమాటా, ఈ ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయి బాగా ఉడికిపోయిన పని లేదండి. ఇది ఉలవచారు కాబట్టి కొంచెం పచ్చి పచ్చికి బాగుంటుంది.
సింపుల్ అండ్ ఈజీ అండి, చాలా ఎర్లీగా కూడా అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. వేడివేడి అన్నంలోని కలుపుకొని తింటుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది బాగా కొంచెం మరిగిన తర్వాత ఉప్పు కారం కొంచెం చూసుకొని ఇంకా ఉలవపిండి అనేది అందులో కలిపేయాలి. ఉండలు లేకుండా ఉలవపిండి బాగా వాటర్లో కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. వండుతుంటే ఆ ఉలవపిండి స్మెల్ అండి చాలా బాగుంది. నాన్ వెజ్ తినే రోజైతే దీనితో ఎండు చేపలు ఫ్రై చేసుకొని తిన్నా బాగుంటుంది. ఉలవచారుతో కాంబినేషన్ అనమాట చెప్తున్నా మీకు. చిన్నప్పుడు అట్లా తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. ఉలవచారు చేసుకొని ఎండు చేపలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రై ఫిష్ సాల్ట్ అంతా సరిపోయిందండి, సూపర్ వచ్చింది. ఎంతేనండి, చాలా ఈజీ. కొంచెం సేపు కుక్ అయితే సరిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుందండి ఉలవచారు. చూడండి అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నం పెట్టుకొని ఇంక లాగించడమేనండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకేమనిపిస్తుంది? ఈజీ అండ్ సింపుల్ ఉలవచారు అనిపించలేదా? అండ్ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా ఛానల్ ఆదరించండి, అభిమానించండి. మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అయిపోయింది, ఇంకా ఉలవచారు అయిపోయింది. నేనైతే ఈరోజు ఉలవచారు చేసి ఆలూ ఫ్రై చేసి పాపడ్స్ కూడా వేపాను టుడే లంచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ గాయస్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.